నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఎప్పుడూ మనము వైట్ క్యాబేజీ పచ్చిశనగపప్పుని యూస్ చేసుకొని వండుకుంటాం కదండి. ఈసారి మనము రెడ్ క్యాబేజీ పచ్చిశనగపప్పు కాంబినేషన్లో వండుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న రెడ్ క్యాబేజీ, ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 4 వేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకి ఉడికిన తర్వాత అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పసుపు వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఉడికిన తర్వాత 1 స్పూన్ కారము, 1 అర స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి, 1 అర స్పూను గరం మసాలా వేసుకొని 1 చిన్న గ్లాసు వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. చిన్న మంట మీద మనకి ఒక 10 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే రెడ్ క్యాబేజీ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.